ఊటీలో మధ్యాహ్నం లంచ్ కంప్లీట్ చేసుకొని అక్కడి నుండి కూనూరు మీదుగా కోయంబత్తూర్లోని ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి స్టార్ట్ అయ్యాం. మీరు ఓన్ వెహికల్లో వెళ్తే ఈ రూట్లో చాలా డేంజరస్ టర్నింగ్స్ ఉంటాయి, చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ఊటీ నుండి కోయంబత్తూర్ వెళ్ళే రూట్లో మనకు చాలా ఎత్తైన మౌంటైన్స్ కనిపిస్తాయి మరియు క్లౌడ్స్ మనకు చాలా దగ్గరలో వెళ్తున్నట్టు కనిపిస్తున్నాయి. ముంగడు ఆయన నువ్వు ఈ మౌంటైన్స్ని చూడడానికి కొన్ని రోడ్డు ప్లేసుల్లో పార్కింగ్ ఇచ్చారు, అక్కడ ఆపుకొని మౌంటైన్ వ్యూ ఎంజాయ్ చేసి వెళ్ళండి. ఈ మౌంటైన్ వ్యూ పాయింట్స్లో కొద్దిసేపు ఆగి వ్యూ ఎంజాయ్ చేసి వెళ్ళండి. మీరు ఓన్ వెహికల్లో వెళ్తే ఈ రూట్లో చాలా డేంజరస్ టర్నింగ్స్ ఉంటాయి, చాలా జాగ్రత్తగా వెళ్ళండి. కోయంబత్తూర్ దగ్గరలోని ఈషా ఫౌండేషన్ దగ్గరికి ఈవినింగ్ చేరుకున్నాం. ఆదియోగి స్టాచ్యూ ఈవినింగ్ టైం వ్యూ ఇలా ఉంటుంది. ఆదియోగి స్టాచ్యూ దగ్గర ఎవ్రీ నైట్ 7:15 PM లేజర్ షో లైటింగ్ స్టార్ట్ అవుతుంది, తప్పకుండా మీరు చూడండి. ఆదియోగి స్టాచ్యూ లేజర్ లైటింగ్ షో ఫుల్ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నా, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోను కూడా చూడండి.
ఆదియోగి స్టాచ్యూ ముందు కొద్ది దూరంలో మనకు ఇండియాలోని చాలా రకాల ఎద్దులను ఇక్కడ ప్రదర్శనగా ఉంచారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ చూడండి. స్టాచ్యూకు ముందు కొద్ది దూరంలో కొన్ని రకాల షాప్స్ ఉంటాయి మరియు అక్కడనే ఫుడ్ కోర్ట్ కూడా ఉంటుంది. అయిపోయింది. నైట్ డిన్నర్ చేయడానికి స్టాచ్యూ ముందు కొన్ని ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి. నైట్ 11:30కి ఇక్కడ నుండి మున్నర్కి స్టార్ట్ అయ్యాము. కోయంబత్తూర్ నుండి మున్నార్కు వెళ్ళే రూట్ సింగిల్ వే ఉంటుంది. మీరు ఓన్ వెహికల్లో వెళ్తే ఈ రూట్లో చాలా డేంజరస్ టర్నింగ్స్ ఉంటాయి, చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ఈ రూట్లోనే మనకు తమిళనాడు అండ్ కేరళ బార్డర్ చెక్ పోస్ట్ ఉంటాయి. కోయంబత్తూర్ నుండి మున్నార్కు వెళ్ళే దారిలో చిన్న విలేజ్ వచ్చింది, అక్కడనే నైట్ స్టే చేశాం. వీడియో